మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో పోలీసులు డ్రగ్స్ అమ్ముతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారనే చెప్పవచ్చు. గత 2 రోజుల క్రితం బైన్సా పట్టణంలోని గాంధీగంజ్లో డ్రగ్స్ గంజాయి అమ్ముతున్న ఒక ఇద్దరు వ్యక్తులను, షేక్ సులేమాన్ మరియు సుల్తాన్ అనే ఇద్దరు వ్యక్తులను 2 కిలోల గంజాయి అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ డ్రగ్స్‌పై వాళ్ళు పోలీసు వాళ్ళు చేస్తున్న అలుపెరగని పోరాటం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎంత వాళ్ళు ఈ డ్రగ్స్‌ను అరికట్టాలని ప్రయత్నించినా వివిధ మార్గాల ద్వారా ఈ డ్రగ్స్ రాకెట్ అనేది అట్లాగే నడుస్తా ఉన్నది. గ్రామాలలో కూడా పాకిపోయే పరిస్థితి ఉన్నది. అయితే వాళ్ళెంత నిఘా పెట్టినప్పటికీ కొన్ని కొన్ని వివిధ ఛానళ్ళ ద్వారా వాళ్ళు మొత్తానికైతే ఈ డ్రగ్సు ఇక్కడ పట్టణాలకైతేనేమి గ్రామాలలోకైతేనేమి విస్తరించి వాళ్ళు అమ్మడం అయితే జరుగుతున్నది. కానీ ఏఎస్‌పీ అవినాష్ కుమార్ గారు, సీఐ గోపినాథ్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ నవనీత్ రెడ్డి గారు, ఎస్ఐ గారు వెళ్లి అక్కడ 2 కిలోల గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులనైతే పట్టుకోవడం జరిగింది. వాళ్ళు గతంలో కూడా ఇలాంటి గంజాయి అమ్మి వాళ్ళు జైల్లోకి వెళ్ళిన వ్యక్తులనే ఇక్కడ ఈ సార్ చెప్తా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ డ్రగ్స్ పైన తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా పోలీసులు మాత్రం ఖచ్చితత్వంగా ఈ డ్రగ్స్ అమ్మే వారిని పట్టుకోవడంలో వాళ్ళ నైపుణ్యాన్ని, చాకచక్యతను ఉపయోగించి చాలా మందిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ డ్రగ్స్ అమ్మకాలు తగ్గించే విధంగా ఈ నిర్మల్ జిల్లా పోలీసులు చేస్తున్న ప్రయత్నాన్ని మనం ఎంతైనా అభినందించాల్సిందే. ఇకపైన ఇలాంటి ఘటనలు ఇలాంటివి జరగకుండా ఖచ్చితంగా యువతలో కూడా అంటే ఈ డ్రగ్స్ అమ్మే వాళ్ళు ఆల్రెడీ జైలుకి పోయి వచ్చి మళ్ళీ అమ్ముతున్నారంటే వాళ్ళకి కూడా ఖచ్చితంగా అలాంటి వాళ్ళకు పీడీ యాక్ట్ కానీ లేకపోతే పెద్ద పెద్ద సెక్షన్లు వాళ్ళకు పెట్టి వాళ్ళని ఖచ్చితంగా జైల్లో ఉంచాల్సిన ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ డ్రగ్స్ వినియోగించి కాలేజీకి వెళ్ళే విద్యార్థులు ఎందరో మంది పాడవుతా ఉన్నారు. వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతో పాటు పోలీసులను అభినందిస్తూ ముఖ్యంగా బైన్సా పట్టణ పోలీసులను వాళ్ళు చేస్తున్న ఈ అరెస్టులకు కానీ వాళ్ళెంతో శ్రమించి ఇలాంటి వారిని పట్టుకోవడంలో వాళ్ళెంతో నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ